వైసీపీ నుంచి ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి. పూర్తిగా వినే ఉంటారు. ఇక్కడ మేనిఫెస్టోకి సంబంధించి మీరు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రచార మాధ్యమాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తిగా ప్రచారం, చాలా తక్కువ సమయం ఉన్నటువంటి పరిస్థితి. ఏ అస్త్రాలకైనా శస్త్రాలకైనా పూర్తి సమయం. సో మీ పార్టీకి సంబంధించి ఎలా వెళ్ళబోతున్నారు, ఎలా వెళ్తున్నారు, మీరేం చెప్తారు? నమస్కారం అండి. నీకు పెనాల పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. మా శనాన్ని అయితే రాళ్ళచేరులో గుంటకు తోలినట్టు తన్న పోతున్నాడు. కానీ ఒక్కసారి దాన్ని పరిశీలన చేసుకోలే. ఒక్కసారి అన్న 2014 నుండి 19 వరకు మనం ఏ విధమైనటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, 2004లో ఏ విధంగా చేసినాం, ఇవన్నీ ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే ఆ మేనిఫెస్టో ఏముంది, ఈ మేనిఫెస్టో ఏముంది ఒకటి. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి మేనిఫెస్టో ఉండేది ఎన్ని మనం పెట్టుకున్నాం. అక్కడ తెలంగాణలో ఉండే ఒక మేనిఫెస్టోను ప్లస్ కర్ణాటకలో ఉండే కాంగ్రెస్ మేనిఫెస్టోను కలిపి మనం ఎన్ని చేసుకున్నాం. మనకి ఎప్పుడు జిరాక్స్ కాపీలే తప్ప ఒరిజినల్ కాపీలు మన దగ్గర లేవనడానికి వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అర్థమవుతుంది. సేమ్ టైంలో జిరాక్స్ కాపీ కనీసం చేసినారు కదా, ఆ జిరాక్స్ కాపీనన్నా అందరూ కలిసి 3 పార్టీలు పెట్టుకున్నప్పుడు 3 పార్టీలు ఉమ్మడిగా పెట్టి, 3 పార్టీలు గతంలో 14లో చేసినప్పుడు 3 ఫోటోలు పెట్టారు, 3 సంతకాలు పెట్టారు, 3 కలిసి రిలీజ్ చేసినారు. ఆ రోజు అట్లా జరిగింది. ఈ రోజు వచ్చేటప్పటికి మళ్ళీ 3 అక్కడ ఉన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పక్కకు పోయింది. పోలీస్ రాష్ట్రం నుండి ఏదో కేంద్రం నుండి వచ్చినారు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎవరో ఒకరు వచ్చినారు. ఆ వచ్చిన వ్యక్తి కనీసం పోయి మేనిఫెస్టో పేపరు ఆ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో చేతికి పక్కన పెట్టు చూడండి. దాన్ని చూస్తే అర్థంగా మేనిఫెస్టో అంటే ఇంత చీప్ గా చూస్తున్నారంటే, అంటే వాళ్ళు చీప్ గా చూస్తున్నారా, లేక వీళ్ళని చీప్ గా చూస్తున్నారా, మేనిఫెస్టో చీప్ గా చూస్తున్నారా అనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మావాడు విష్ణు అనే కదిరి నుండి బీజేపీలో ఒక స్టేట్ లీడర్ ఒక అతను ఉన్నాడు, విష్ణువర్ధన్ రెడ్డి. ఆ అబ్బాయి స్టేట్మెంట్ లోనే చెప్పాడు, ఈ మేనిఫెస్టో అమలు అయితే పాడ సత్యేది 14 నుండి 19లో ఇచ్చినారు, ఆ మేనిఫెస్టో అమలు కాలే. ఈ రోజు మళ్ళీ ఈ మేనిఫెస్టో అమలు అవుతుందే పాడ, అది అమలు కానీ హామీలన్నీ ఇచ్చినారు కాబట్టి మేము మేనిఫెస్టో పట్టుకోవడం లేదు అని అతని నోటితో స్వయంగా విష్ణువర్ధన్ రెడ్డి అని అతను చెప్పినా కూడా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు క్లియర్ కట్ గా చాలా వరకు చెప్తున్నారు, కాపీ అని చెప్తున్నారు. వైపు పూర్తిగా మళ్ళీ మాట్లాడదాం, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. చాలా ఉంది మాట్లాడచ్చు, మనం కంటిన్యూ చేద్దాం. మళ్ళీ మీకు అవకాశం వస్తుంది, మళ్ళీ మీరు మాట్లాడతారు. ఆన్సర్ చెప్పినాక మళ్ళీ పోతుంది. ఎస్